వెల్కమ్ టు ఏవి ట్యుటోరియల్. ఈరోజు మనము నిన్నటితో ముగిసినటువంటి టోక్యో ఒలింపిక్స్ గురించి, టోక్యో ఒలింపిక్స్ 2020 యాక్చువల్గా ఇది 2020లో జరగాల్సింది. కానీ కోవిడ్-19 కరోనా మహమ్మారి వలన 2021కి 1 ఇయర్ అనేది వాయిదా వేయబడినవి. ఎందుకంటే ఆ యొక్క వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజెంటు కొన్ని సూచనలకు అనుగుణంగా ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఇక ఈ టోక్యో అనే వర్డ్ వచ్చేప్పటికి జపాన్ అండి. జపాన్ రాజధాని ఈ యొక్క టోక్యోలో జరగడం జరిగింది ఈ యొక్క ఒలింపిక్స్. ఇక దీనికంటే ముందు రియో ఒలింపిక్స్ జరిగినవి. దీని తర్వాత వచ్చేప్పటికి ప్యారిస్ అంటే ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో జరగబోతున్నవి. ప్యారిస్లో ఫేమస్ కట్టడం వచ్చేప్పటికి ఈఫిల్ టవర్ అక్కడ జరగబోతున్నవి. ఇక టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, భారతదేశంలో ఎంతమంది అథ్లెట్స్ అంటే క్రీడాకారులు మొత్తం అన్ని ఈవెంట్స్లో ఎన్ని పథకాలు సాధించారు, వాటిలో గోల్డ్ మెడల్స్ ఎన్ని, సిల్వరు అండ్ బ్రాంజ్ మెడల్స్ ఎన్ని, ఏ దేశం ఎక్కువగా సాధించింది మెడల్స్, ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంప్లీట్గా ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం నుంచి 7 వ్యక్తులు వచ్చేప్పటికీ పథకాలను సాధించడం జరిగింది. ఇవి లండన్ ఒలింపిక్స్ కంటే కూడా భారతదేశం క్రాస్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒలింపిక్స్ క్రీడల్లో ఎక్కువ పథకాలను ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్లోనే మనం విన్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్లో మొదటిసారిగా భారత అథ్లెట్స్ రంగంలో జావలిన్ త్రోలో స్వర్ణ పథకం కూడా సాధించడం జరిగింది. ఇక ఇంత పెద్ద 140 కోట్ల పైగా ఉన్నటువంటి భారతదేశంలో గోల్డ్ మెడల్ సాధించడంతో ఒక్కసారిగా భారతదేశం అంతా కూడా ఒక ఉద్యోగానికి లోనవ్వడం జరిగింది. ఎందుకంటే అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇవన్నీ పోటీ పడుతున్నవి టాప్ ప్లేస్ కోసం. కానీ భారత్ ఒక స్వర్ణ పథకం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కలగంటుంది. ఇక 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా వచ్చేప్పటికి గోల్డ్ మెడల్ షూటింగ్లో సాధించడం జరిగింది. ఇప్పుడు జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించడం జరిగింది. ఈ నీరజ్ చోప్రా వచ్చేప్పటికి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఆర్మీ ఆఫీసర్ కూడా. అయితే చాలా సాధారణ కుటుంబం నుంచి రావడం జరిగింది. ఈ యొక్క పథకం సాధించడంతో భారతదేశం అంతా ఒక్కసారిగా ఉద్యోగంలోకి లోనవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్కు ముందు వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిస్థితులను ప్రతి క్షణం కూడా భారతదేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి మోడీ గారు ప్రతి క్షణం పర్యవేక్షణలో ఉండడం జరిగింది. ఇక క్రీడాకారులకి ఏ విధంగా కాన్ఫిడెంట్ లెవెల్స్ దెబ్బతినకుండా ఇవ్వాలి, సపోర్టుగా మనోధైర్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి, వీళ్ళకి ముందు రోజే టోక్యో ఒలింపిక్ వెళ్ళకముందు ఒక క్యాంపు మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రతిదీ క్షుణ్ణంగా వివరించడం జరిగింది. వాళ్ళకి మనోబలాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పథకాలు గెలిచిన వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఓడిన వారిని కూడా ఓదార్చడం జరిగింది. ఇది ఏ దేశం కూడా ఇంత చొరవ చూపినట్టు ఎక్కడ లేదు. ఒక భారతదేశ ప్రధానమంత్రి ఇంత కేర్ తీసుకోవడం ఒక హర్షించదగిన విషయం. ఎందుకంటే ఎప్పుడు చూసిన ఒలింపిక్స్లో మనకి ఆశించిన స్థాయిలో పథకాలు లేవు. అంటే ఇప్పుడు గతం కంటే బెటరు. అయితే భారతదేశంలో క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. గుర్తిస్తే గవర్నమెంట్ కరెక్ట్గా ఇంకా మరిన్ని పథకాలు సాధించడానికి అవకాశాలు అయితే మెండుగా ఉన్నవి. ఇక ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖేలో ఇండియా ఇలాంటి నేషనల్ గేమ్స్ ఇవన్నీ జరపడంతో వాటికంటూ ప్రత్యేకంగా కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి గేమ్స్ పెట్టడం వల్ల కూడా చాలా వరకు మన యొక్క క్రీడాకారుల ప్రతిభని బయటికి తీయడానికి అవకాశం ఏర్పడింది. ఈ యొక్క టోక్యో ఒలింపిక్స్లో ఎవరెవరికి ఏ పథకాలు వచ్చాయి, త్రుటిలో పథకాలు చేజారిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సెన్సేషనల్ విషయం ఏంటంటే భారతదేశ జాతీయ క్రీడ హాకీ. ఈ యొక్క హాకీలో గోల్డ్ మెడల్ స్థాయి దాకా వెళ్ళి పోరాడి ఓడిపోవడం జరిగింది. అయితే కాంస్య పథకంతో భారత్ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇది చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ని